నమస్తే. మన దగ్గర తుని అనేసి ఒక ఊరుంది. ఆడికెళ్ళి ఒక పేషెంట్ వచ్చిండ్రు. ఏమన్నారు తెలుసా మీకు? ఈ మోకాల భాగం ఉంది కదా, దీంట్లో మంటలు వస్తున్నాయి. మళ్ళా ఈ అరికాల భాగం ఉంటది కదా, దీంట్లో మొత్తం తిమ్మిర్లు వస్తున్నాయి పేషెంట్కి. మంటలు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి. అయితే పిక్కల్లో తిమ్మిర్లు, అరికాల్లో తిమ్మిర్లు, మంటలు, మోకాల్లో తిమ్మిర్లు, మంటలు, తొడ నొప్పులు, నడుము నొప్పి కూడా ఉంది. పేషెంట్ ఏమన్నారంటే, మా చుట్టాల ఫంక్షన్కి పోయినా. చుట్టాల ఫంక్షన్కి పోతే మీది అడ్రస్ ఇచ్చిర్రు మా చుట్టాను వాళ్ళకు కూడా ఇట్లనే ప్రాబ్లం ఉండే. కానీ వాళ్ళకి ఏంది అంటే, వాళ్ళకి షుగర్ వ్యాధి కూడా ఉండే. షుగర్ వ్యాధి వల్ల వాళ్ళకు ఇట్లా అయింది అనేసి మీరు చెప్పిర్రు. కానీ నాకైతే షుగర్ వ్యాధి కూడా లేదు, మళ్ళీ నాకెందుకు అవుతుంది సార్ ఇవన్నీ ప్రాబ్లంలు అనేసి అన్నారు. ఏంది అంటే, ఓన్లీ షుగర్ వ్యాధికి రాదు, ఒక్కొక్కసారి థైరాయిడ్ వ్యాధి ఉంటే కూడా వస్తుంది, ఒక్కొక్కసారి బీపీ వ్యాధి ఉంటే కూడా వస్తుంది. మొత్తం రోజు ఈ పేషెంట్ అంటున్నారు ఎంత నీరసంగా ఉంటుందంటే, మా బాబుది ఇప్పుడు ఇంటర్ నడుస్తుంది, వానికి కాలేజ్ టైము మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. ఇప్పుడు వానికి టిఫిన్లు చేసి ఇవ్వాలి, 2 టిఫిన్లు పంపించాలి. అట్లా నాకు అది కూడా చేసే బుద్ధి కావట్లేదు. నేను టైంకి ఇవ్వకపోతే ఏమవుతుంది, మా బాబు బాధపడతాడు, అరే నా టిఫిన్ రాలేదు, ఆకలితోటి ఉంటాడు. ఆ టిఫిన్లు అయినా చేసే శక్తి నాకు కావాలి, కానీ అయితలేదు. మొత్తం నీరసం ఉంటుంది, నరాలది పూర్తిగా నాకు ప్రాబ్లం అయిపోయింది అన్న. థైరాయిడ్ వ్యాధి ఉందా? లేదు. బీపీ వ్యాధి ఉందా? లేదు. షుగర్ వ్యాధి ఉందా? లేదు. నడుము నొప్పి ఉందా? నడుము నొప్పి ఉంది. ఈడికెళ్ళి కిందికి కాళ్ళు కూడా లాగుతుంది. ఒక ఎక్స్రే చేపియండి అనేసి ఒక ఎక్స్రే చేపించినాం. ఎక్స్రేలో ఏం బయటపడ్డదంటే, ఈ పేషెంట్కి లంబార్ స్పాండిలోసిస్ ఉంది, డిజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి. ఏమవుతుంది ఇట్లా ఉంటే? నడుములో ఉంది కదా ప్రాబ్లం. నడుములో ఉంటే మనకు అరికాల మంటలు రావడం ఎందుకు? ఎందుకంటే ఈ నడుములో స్పైనల్ కార్డ్ ఉంటుంది. స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుంది కదా, మన బాడీది మెయిన్ నరం. ఇప్పుడు మీ ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటాయా? మీ ఇంట్లో స్విచ్ బోర్డులు ఉన్నా సరే, ఒకటి మెయిన్ స్విచ్ ఉంటుంది. అరే మెయిన్ ఆఫ్ అయిపోయింది, మెయిన్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. మెయిన్ ఫ్యూజ్ ఎగిరిపోతే ఏమవుతుంది? మొత్తం ఇంట్లో ఫ్యాన్, ఏసీ, గీజర్, వాషింగ్ మిషన్ అన్ని బంద్, అవునా కదా? అట్లా మెయిన్ స్విచ్ ఉంటుంది మన స్పైనల్ కార్డ్. ఈ స్విచ్ లా ఫ్యూజ్ ప్రాబ్లం అయిందని అనుకోండి, అప్పుడప్పుడు జరా కరెంట్ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. ఎందుకంటే నరాలేమో కరెంట్ పాస్ చేస్తాయి బాడీలో. ఇట్లా ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం తోటి ఈ పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే డీజనరేషన్ ఉంది, కంప్రెషన్ ఉంది, మళ్ళా ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంది. ఎప్పటి నుంచి ఉంది? ఒక 9 నెలల నుంచి 1 year నుంచి బాధపడుతున్నారు పేషెంట్. మనం మందులు ఇచ్చినాం, మన దగ్గర 4 నెలలు వాడిరు మందులు, పూర్తిగా మంచిగా అయిపోయింది. అయితే హోమ్ రెమెడీ కూడా చెప్పిన మీ అందరికీ. ఆ హోమ్ రెమెడీ చెప్తా. 2 మీరు లవంగాలు తీసుకోవాలి, 2 ఇలాచీలు తీసుకోవాలి. ఇవి దంచుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది వాటర్లో కలుపుకొని డైలీ తాగాలి. గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. 3 పూటలు తాగండి. జరా రిలీఫ్ ఉంటుంది. కానీ మీకు జరా ఎక్కువ ప్రాబ్లం ఉంది నరాలది, మీరు వచ్చి మనకు కలవచ్చు. నమస్తే.